హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సెక్షన్లో మనము గిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూస్తాం. సో ఇది ఇబుంటు యొక్క ఇన్స్టెన్స్. సో ఈ ఇన్స్టెన్స్లో గిట్ని ఇన్స్టాల్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇబుంటు యొక్క ఇన్స్టెన్స్ని అప్డేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈ ఇబుంటు యొక్క ఇన్స్టెన్స్ని అప్డేట్ చేస్తున్నాను. సో హోల్డ్ ఆన్ గైస్. ఈ ఇబుంటు యొక్క ఇన్స్టెన్స్ని అప్డేట్ చేసిన తర్వాత నేను గిట్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో గిట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత గిట్ యొక్క వర్షన్ని చెక్ చేస్తున్నాను. సో మనకి గిట్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు నేను గిట్ని కాన్ఫిగ్ చేస్తున్నాను. సో యూజర్ నేమ్ వచ్చేసి భరత్ అని ఇస్తున్నాను. భరత్ అని ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను. సో నెక్స్ట్ ఈమెయిల్ని కాన్ఫిగ్ చేస్తున్నా. సో గిట్ కాన్ఫిగ్ అని గ్లోబల్ యూజర్ ఈమెయిల్ అని నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నా. సో ఇక్కడ నా ఈమెయిల్ ఐడిని ఇస్తున్నాను. సో ఈమెయిల్ ఇచ్చి ఎంటర్ కొట్టు. సో నెక్స్ట్ కాన్ఫిగ్ని చెక్ చేద్దాం. సో గిట్ కాన్ఫిగ్ లిస్ట్ అంటే మనం చేసిన కాన్ఫిగ్ అనేది రావాలి. సో కాపీ చేసి పేస్ట్ చేసా. గిట్ కాన్ఫిగ్ లిస్ట్ అని మనం టైప్ చేస్తే మనకి ఇక్కడ యూజర్ నేమ్ భరత్ అని, ఈమెయిల్ ఐడి vasireddy@gmail.com అని వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఇబుంటు ఇన్స్టెన్స్లో ఎంజినిక్స్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఎంజినిక్స్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఎంజినిక్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఎంజినిక్స్ని స్టార్ట్ అండ్ ఎనేబుల్ చేసి ఎంజినిక్స్ యొక్క స్టేటస్ని చెక్ చేస్తాను. సో నేను ఎంజినిక్స్ని స్టార్ట్ చేసి తర్వాత ఎనేబుల్ చేస్తాను. సో ఎంజినిక్స్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఎనేబుల్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఎంజినిక్స్ యొక్క స్టేటస్ని చెక్ చేస్తున్నా.
సో మనకి ఎంజినిక్స్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు నేను మన EC2కి వెళ్ళి డీటెయిల్స్లో మన పబ్లిక్ డిఎన్ఎస్ని కాపీ చేసి న్యూ ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ మనకి ఎంజినిక్స్ అనేది రన్ అవ్వాలి. సో ఇక్కడ మనకి వెబ్లో ఎంజినిక్స్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను మన టెర్మినల్ అంటే మన ఇన్స్టెన్స్ ఇబుంటు ఇన్స్టెన్స్కి వచ్చి గిట్ క్లోన్ అని టైప్ చేద్దాం. సో గిట్ క్లోన్ అని టైప్ చేసి ఈ రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసి ఈ ఎంజినిక్స్ని గిట్ హబ్లోకి పంపించాలి. సో నేను గిట్ హబ్కి వెళ్ళి ఈ గిట్ హబ్లో ఈ గిట్ హబ్లో నేనేం చేస్తున్నానంటే పుల్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేశాను. ఆ తర్వాత కోడ్లోకి వెళ్ళి ఇక్కడ ఈ గ్రీన్ కలర్ కోడ్ మోడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి మన ఇన్స్టెన్స్కి వెళ్ళి ఇక్కడ గిట్ క్లోన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆ యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఇన్స్టెన్స్లో ఉన్న ఎంజినిక్స్ అనేది గిట్ హబ్లోకి క్లోన్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. నెక్స్ట్ సెక్షన్లో మనము గిట్ హబ్ ఇన్స్టాలేషన్స్ గురించి గిట్లో ఇంకా ఏమేమి చేయొచ్చో చూద్దాం. సో బాయ్ గాయ్స్, until then, see you, bye.